హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాహ్నవి. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ తల్పాకట్టు బిర్యానీ ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. తమిళనాడు స్పెషల్, అది కూడా చిట్టి ముత్యాల బియ్యంతో ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పూర్తిగా చూడండి. ముందుగా స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని గీ వేసుకున్నాను. నేను ఆయిల్ అస్సలు యాడ్ చేయడం లేదు, ఉత్తి గీతోనే, అది కూడా తక్కువ క్వాంటిటీతో గీ యాడ్ చేసుకొని ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేయండి. కొంచెం సోంపు యాడ్ చేసుకున్నాను, బిర్యానీ మసాలా దినుసులను అన్నిటినీ యాడ్ చేసుకున్నాను. అలాగే జీడిపప్పును కూడా యాడ్ చేసి లైట్గా ఫ్రై అయ్యాక 2 ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అవి లైట్ ట్రాన్స్పరెంట్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఉప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఒక 5 వరకు యాడ్ చేసుకున్నాను. మీరు మీ కారానికి తగినట్లుగా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు, కొంచెం పసుపు, అలాగే మీ కారానికి తగినట్లుగా కారం, ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. అలాగే మటన్ మసాలాను కూడా యాడ్ చేయండి, బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకోండి. అన్నిటినీ మీ స్పైసీనెస్కి తగ్గట్లుగా యాడ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమోటాలు, పెద్ద సైజ్ టమోటాలు ఒక 2ని యాడ్ చేసుకున్నాను. మనకు టమోటాలు అంతా బాగా మెత్తపడేంత వరకు బాగా మగ్గించుకోవాలి. అలాగే పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, టమోటా అంతా బాగా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి పెరుగుని ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ మగ్గించుకుందాము. ఇప్పుడు దీంట్లోకి క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 kg మటన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు చెక్ చేసుకొని ఈ స్టేజ్లోనే కరెక్ట్గా యాడ్ చేసేసుకోండి. అలాగే లెమన్ని కూడా బాగా స్క్వీజ్ చేసుకొని మటన్ని ఒక 5 నిమిషాలు బాగా మగ్గించుకొని మసాలాలో, ఆ తర్వాత దీంట్లో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. మటన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 4 విజిల్స్ బాగా ఉడకనివ్వండి. పూర్తిగా మటన్ అంతా ఉడికిపోవాలి. 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేయండి. మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చిట్టి ముత్యాల బియ్యాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. చిట్టి ముత్యాల బియ్యానికి మనం నార్మల్ బియ్యానికి వేసినట్టే 1 కప్పు బియ్యానికి 2 కప్పుల లెక్కన వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు ఏమన్నా తక్కువ ఉంటే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం పుదీనాని యాడ్ చేసుకున్నాను. అలాగే 1/2 లెమన్ని కూడా స్క్వీజ్ చేసుకున్నాను. వాటర్ మనకు పూర్తిగా ఎగిరిపోయేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని ఫ్లేమ్లో 1 విజిల్ వస్తే సరిపోతుంది. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పూర్తిగా పోయేంత వరకు అలాగే వదిలేసి ఆ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసి సర్వ్ చేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ. తప్పకుండా ట్రై చేయండి. మనం దీంట్లో అస్సలు ఆయిల్ యూజ్ చేయలేదు, ఒక 2 స్పూన్ల గీ వేసి మాత్రమే చేసాము. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.